సైడ్ చూసినట్టయితే మనకి బెడ్ ఫ్రేమ్, సో ఇక్కడ సైడ్ చూసినట్టయితే బెడ్ ఫ్రేమ్ చూస్తారు కదా, ఘోరంగా ఎఫెక్ట్ అయిపోయింది మా. సో ఇది పనికి కూడా రాదంటది, మళ్ళీ మొత్తం కొత్తది వేసుకోవాలంట. సో లక్కీలీ నేనైతే తీసేసిన, నాకు డౌట్ వచ్చి ఆ బెడ్ ఫ్రేమ్ కూడా తీసేసిన, ఎందుకైనా మంచిగా అని చెప్పి తీసేస్తే మొత్తం బయటపడ్డది, దాని ఖజానా మొత్తం బయటపడ్డది ఆ నుంచి. మనం ఇల్లు కట్టుకున్నప్పుడే గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టుకున్నప్పుడే మనము గుడి కానీ ఏదైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని బందోబస్తుగా మొత్తం ప్రీ ప్లాన్ ఉండాలి మనం. ఎందుకంటే చేయించుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చేయించుకుందామని అనుకున్నాం అనుకో, అది కాని పనది. సో 12 years తర్వాత మా ఇంట్లో గుడి కోసం పార్టీషన్ అయితే కట్టుకున్నాం. సో యాజ్ యూజువల్గా మనం టేబుల్ టైప్లా వాయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్, నా రూమ్ అప్డేట్ అని అడుగుతారు అందరూ. సో చాలామంది సో చూస్తారు కదా, రూమ్ అప్డేట్ అయితే అయిపోయింది మామ, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సో నియర్ బై. సో చూస్తారు కదా, ఇది వచ్చేసి చౌకోట్, గ్రెనైట్ చౌకోట్, స్టార్టింగ్ గ్రెనైట్ చౌకోట్. ఇది బాగా ఎఫెక్ట్ అయింది అప్పట్లో. సో చూస్తారు కదా, ఈ స్టోన్ నేమ్ వచ్చేసి ఇంపీరియల్ గోల్డ్, ఆల్మోస్ట్ లైక్ ఇటాలియన్ మార్బుల్ లెక్కనే ఉంటుంది, బట్ ఇంపీరియల్ గోల్డ్. సో మనకి డోర్కి కొంచెం సైజ్ చిన్నగా అయిపోయింది అనమాట. సో దానివల్ల ఈ అడిషనల్ చౌకోట్ అయితే పెట్టినాం. సో మళ్ళీ దీనికి కలర్ యాడ్ ఆన్ అవుతుంది. సో ఇది ఒకటైతే వేసినాం, కంప్లీట్ చేసినాము. అండ్ లోపలికి వచ్చినాక కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్గా బ్రేక్ చేసేసినాం. చూస్తారా, ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్గా బ్రేక్ చేసినాము. సో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో నెక్స్ట్ ఫాల్ సీలింగ్ అండ్ ఎలక్ట్రిక్ వర్క్ అయితే ఉంది. సో వాష్రూమ్, సో బాత్రూమ్ది చూస్తారు కదా, బాత్రూమ్ది కూడా సేమ్ చౌకోట్ మొత్తం తినేసింది. చెప్పిన కదా, వుడ్ ఎంత ఇది చేస్తుందో, ఒక్క దగ్గర ఎఫెక్ట్ అయిందంటే మొత్తం ఇల్లు మొత్తం అంటించేస్తుంది అది చెదల్ అనేది. సో చెదల్ అనేది చాలా డేంజర్. మనం మామూలుగా 1 month అట్లా ఇల్లు వదిలేసిపోయినా కూడా ఇంట్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. సో దీన్ని కూడా మొత్తం రిపేర్ చేయించేసాము. ఇది గ్రానైట్ చౌకోట్. సో బాత్రూమ్ కూడా మొత్తం క్లీన్ అండ్ నీట్ అయిపోయింది. సో చూసారుగా, క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా హెవీ వేయించాం అనమాట, లైక్ మంచిగా బందోబస్తు ఉండాలని అట్లా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన రూమ్లో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన గ్రెనైట్ షెల్ఫ్స్ అనమాట. చాలామంది అంటే లైక్ గ్రెనైట్ కాస్ట్లీ అన్నారు, అంటే కాస్టే, కొంచెం కాస్ట్ ఎక్కువనే పడుతుంది. ఒక్కొక్క రూమ్కి దగ్గర నాకు 2 lakhs rupees ఖర్చు అయింది మా. ఇంకా దీనికి అడిషనల్ చౌకోట్లు కూడా చేయించాను కదా, సో ఇంకొక 10,000-20,000 ఎక్స్ట్రానే అయింది. ఈ నా రూమ్కి ఇంకొక 20,000 దాకా ఎక్కువనే అయింది. సో ఇది చూసా గ్రెనైట్ షెల్ఫ్స్. సో నా రూమ్లో గ్రెనైట్ షెల్ఫ్స్ నేను ఎట్లా ప్లాన్ చేసిన అంటే కంప్లీట్గా సీలింగ్కి టచ్ అవ్వాలని. సో దట్ నాకు అడిషనల్గా ఇంకా 2 షెల్ఫ్లు వచ్చేటట్టు. నార్మల్గా ఏంటంటే ఈ హైట్ వరకు ఉంటుండే కదా ఇక్కడ సీలింగ్, బట్ నేను లేదు నాకు ఇంకా అడిషనల్ షెల్ఫ్లు కావాలా. సో దట్ ఏంటంటే మనకు బట్టలు ఇట్లా పిల్లలు ఉంటారు కదా, సో బట్టలు ఇట్లా మనం పెట్టుకోవాలనుకుంటే మంచిగా పెట్టుకోవచ్చు. అండ్ ఈసారి మనం చేయించుకుంది బందోబస్తు గ్రెనైట్ కాబట్టి దాంట్లో చెదలు వచ్చే ఛాన్సే లేదు. లోపల నుంచి మనం టైల్స్ కూడా వేయించడం చూస్తారు కదా. సో మనము ఎందుకంటే మనం వర్షం పడే సైడ్ బ్యాక్ సైడ్ నుంచి మనం టైల్స్ వేయించుకొని వుడ్ పెట్టించుకున్న ప్రాబ్లం లేదు. కానీ డైరెక్ట్ వుడ్ పెట్టేసినాం అనుకో, వుడ్ని బాగా ఇది చేసేస్తుంది అనమాట, తేమ తగులుతుంది కదా, ఆ కూల్నెస్ వల్ల అనేది ఇదైపోతుంది. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఏమైనా వుడ్ లాంటిది చేయించుకోవాలనుకున్నా కూడా టైల్స్ పెట్టుకొని చేసుకోండి. కానీ అది లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందని మాత్రం గ్యారెంటీ అయితే ఇవ్వలేము, ఎందుకంటే ఎప్పటికైనా సరే వుడ్ అనేది ప్రాబ్లమే మనం ఇంట్లో లేకపోతే. సో గ్రెనైట్ షెల్ఫ్స్ ఎట్లున్నాయి కింద కమెంట్లో మెన్షన్ చేయాలా. అండ్ యూపీవీసీ కోసం చూస్తారా ఎంత పెద్ద స్లైడర్ విండోనో చూస్తారా. అండ్ యూపీవీసీ కోసం పెద్ద స్లైడర్ విండో అయితే వేయించినాము. అక్కడ విండో వస్తుంది, గ్రిల్ వస్తుంది. అండ్ కర్టెన్ కోసం కూడా మనము స్టోన్తోనే వేయించినాం. తర్వాత చూసినట్టయితే నా బెడ్ ఏరియా చూస్తారు కదా. సో నా బెడ్ ఏరియా అయితే కంప్లీట్గా డేంజర్ ఎఫెక్ట్ అయిందనమాట టర్మైట్. సో నాకు బ్యాక్ సైడ్ది డౌట్ వచ్చిందనమాట కొంచెం, ఎందుకని చెప్పేసి. సో బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం తీపిచ్చేసిన, అది యాక్చువల్లీ పైకి 4 feet ఉందనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ గోడ కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అట్లీస్ట్ నేను అక్కడ ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్, అది అందుకని తీపిచ్చేసిన. సో 2 feet వరకు అయితే వేపిస్తున్నాను అది బెడ్ది ఫ్రేమ్. సో మన బెడ్ ఫ్రేమ్ చూస్తారు కదా ఎట్లా ఎఫెక్ట్ అయిందో, టర్మైట్ చూస్తారు కదా, మొత్తం బెడ్ ఫ్రేమే మొత్తం బీకేసారు ఇది. సో అది ఇగో ఇక్కడ. సో ఇప్పుడు ఇది 4 feet అనమాట ఇది హైట్. సో ఇప్పుడు మనం 2 feetకి వేపిస్తున్నాం ఇది, అంటే ఈ హైట్ బెడ్ది హైట్ 2 feet అంటే వీడికి వస్తుంది, నీట్గా ఉంటుంది మనకి. ఈ స్పేస్లో మనం ఏంటంటే ఫొటోస్ కానీ ఏమన్నా ఇట్లా పోస్టర్ లాంటిది పెట్టుకుంటే మనకు కూడా బెడ్ ఏరియాలో నీట్గా ఉంటుంది అట్లా. సో యాజ్ యూజువల్ అనమాట, ఫాల్ సీలింగ్ వస్తుంది, సేమ్ యాజ్ యూజువల్ లైట్స్, నా రౌండ్ లైట్సే పెట్టుతున్నా, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. అండ్ యాజ్ యూజువల్ ఇవి మన ట్యూబ్ లైట్స్ ఇవన్నీ ఇక్కడనే వస్తాయి అట్లా. టెంపరీ అయితే సంసారం అయితే ఇల్లు వెళ్ళదీస్తున్నామా. సో చూస్తున్నా టెంపరీ సంసారం ఇల్లు వెళ్ళదీస్తున్నా, ఈ రూమ్లో పెట్టుకున్నాం మొత్తం. సో ఈ రూమ్ కూడా మొత్తం డిస్మాంటిల్ అయిపోతుంది నెక్స్ట్. సో ఈ రూమ్ కూడా మొత్తం ఇక స్టోన్ చూస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ స్టోన్ తెచ్చి పెట్టేసాం అనమాట ముందే. ఈ రెండిట్ల పిల్లర్స్ లెక్క పెట్టేసి దీనికి సపోర్ట్ షెల్ఫ్స్ ఇస్తారు అక్కడ ఆ పక్క రూమ్లో. ఇంపీరియల్ గోల్డ్ స్టోన్ నేమ్ వచ్చేసి ఇంపీరియల్ గోల్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ రూమ్ అప్డేట్ వచ్చేసి మన కిందకి అనమాట డైరెక్ట్, ఎందుకంటే కిందనే మొత్తం వర్క్ ఎక్కువ చేసాము, పైన ఓన్లీ స్టార్టింగ్ నా రూమ్తోనే స్టార్ట్ అయింది కాబట్టి కింద హెవీ వర్క్ అయింది. సో
సో కింద మనకి హాల్లా, డైనింగ్ ఏరియాలా, కిచెన్లా మొత్తం నింపి పడేసారు మొత్తం. ఇక చూస్తారా? సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మా. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి హాల్ ఎంట్రన్స్. సో ఈ ఫాల్ సీలింగ్ చూస్తారా? ఈ ఫాల్ సీలింగ్ ఎట్లా ఉందో కింద కమెంట్లో మెన్షన్ చేయరు. ఇది హాల్ ఎంట్రన్స్. సో హాల్ ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా అయితే తీసుకున్నాం మనము లేఅవుట్. సో చూస్తారు కదా, ఆ గోడ అనేది ఇక్కడ వరకే ఉండే పార్టీషన్ మనకి. సో మనకి గోడ ఇక్కడ వరకే ఉండే పార్టీషన్ కాబట్టి మనం దీన్ని మొత్తం రెడీమేడ్ది తీసుకొచ్చినాము ఫ్రేమ్, అదే పీవీసీ షీట్ తీసుకొచ్చేసి మొత్తం గోడ లెక్కనే వేసేసినాం. సో గోడకు మొత్తం ఇట్లా బందోబస్తు పెట్టేసి మొత్తం ఇది కూడా మనకు ఎఫెక్ట్ అయింది అప్పుడు టర్మైట్. సో ఇదంతా లేపేసినాం, అదంతా లేపేసి మళ్ళీ యాజ్ యూజువల్గా. సో ఇక్కడ చూస్తారు కదా, మొత్తం ఎవ్రీథింగ్ తీసేసినాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ పెట్టేసి దాని మీదంగా మనం ఇట్లా డిజైన్ లెక్క తీసుకొని లెఫ్ట్ సైడ్ మళ్ళీ కబోర్డ్ షెల్ఫ్ చేసుకున్నాం ఇక్కడ రండి. సో ఇక్కడ సైడ్ డబ్ల్యూపీవీసీలనే, ఇగో డబ్ల్యూపీవీసీలనే మనం ఈ పాతవే డోర్స్ ఏవైతే పాతవే అది డబ్ల్యూపీవీసీ అంట అది. సో దాంట్లోనే గ్లాసులు పెట్టేసేసుకున్నాం. ఇక పర్లేదు, నడుస్తుంది మనకు అది. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డది, చాలా కాస్ట్ ఎక్కువ పడ్డది డబ్ల్యూపీవీసీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇటు సైడ్ కూడా చూసినట్టయితే మనకి చూడొచ్చు. సో ఇక్కడ సైడ్ కూడా కిచెన్ సైడ్, ఫ్రిడ్జ్ సైడ్. యాక్చువల్లీ మేము ఈ ఫ్రిడ్జ్ని దాంట్లోకి వేసేద్దాం అనుకున్నాం, బట్ ఫ్రిడ్జ్కి వెంటిలేషన్ అనేది ఉండదు దాంట్లోకి నూకేసాం అంటే. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. సో దాన్ని కూడా మళ్ళీ యాజ్ యూజువల్ ఇంతకుముందు ఉన్నట్టే షెల్ఫ్లో పైన 3 వచ్చేసి గ్లాస్, కింద 3 వచ్చేసి వుడ్తోనే. అదే వుడ్ అంటే డబ్ల్యూపీవీసీ. సో అట్లా డిజైన్ మనం నచ్చినవి పెట్టుకోవచ్చు అనమాట అట్లా. సో ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా. ఇప్పుడు మనం చూసేది కిచెన్ ఏరియా. సో కిచెన్ ఏరియాలో కూడా సీలింగ్ చూస్తారు కదా, సీలింగ్కి మంచిగా ఇంకా 2 అడిషనల్గా లైట్లు పెట్టినా. సో దట్ మనం ఫుడ్ బ్లాగ్స్ కానీ ఏమన్నా వీడియో చేయాలనుకున్నప్పుడు కూడా మంచిగా క్వాలిటీ లైట్నింగ్ వస్తుంది. సో అందుకని ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇంతే కాకుండా సో ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళ రూమ్ అనమాట ఇది. సో మా మమ్మీ వాళ్ళ రూమ్లోకి ఎంటర్ కాగానే సో యాక్చువల్లీ ఎంట్రన్స్లో గోడకి డిజైన్ ఉంది కదా, సో అదే డిజైన్ ఈ ఎంట్రన్స్ ఇది ఫ్రేమ్, ఈ టీవీ ఫ్రేమ్ దగ్గర కూడా ఇట్లనే వేసేసాం అనమాట. సో దట్ కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పేసి. సో ఫాల్ సీలింగ్ లోపలనే చూస్తారు కదా, ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ ఆల్సో ఫాల్ సీలింగ్ రింగ్ లైట్, అది రోప్ లైట్. అండ్ దాని తర్వాత సో ఇది ఏంటంటే ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ రూమ్లో ఈ గ్రెనైట్ షెల్ఫ్ చేపించాం కదా. సో ఇది వచ్చేసి ఒక 3 ఫీట్ ఏమో కిందికే ఉండే. సో నాన్న కూడా కిందికి అనుకున్నాం, బట్ ఏంటంటే అది పైన అట్లా మనం ఓపెన్ షెల్ఫ్లు కనిపించడం ఎందుకని చెప్పేసి ఇంకా కంప్లీట్గా దాన్ని కూడా మనం షెల్ఫ్ లెక్క తీసుకున్నాం పైన దాంట్లో. సో దీంట్లో అయితే చూస్తారు కదా, ఇది ఈ ప్యాటర్న్ అనమాట. సో చాలామంది చెప్పారు లోపల బట్టలు అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారు. సో దానికోసం మనం ఏం చేసామంటే లోపల ఫిలిం కూడా మార్పిచ్చేసినాం. ఇక చూస్తారు గోల్డెన్ ఫిలిం వేయించేసినాం కొంచెం. మనం టైల్స్ వేయించుకొని మొత్తం గ్రైండ్ వేసినాం కాబట్టి ఇంకా మనకు అసలు వర్షం పడ్డ పురుగు అనేది రాదు. ఇంకా మనం ఎక్కడికైనా 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మనం ఎక్కడికైనా ఇల్లు వదిలేసిపోయినా కూడా ఇల్లు అట్లనే ఉంటుంది, యాజ్ యూజువల్గా ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా మన బాత్రూమ్ డోర్ ఎఫెక్ట్ అయిందనమాట. సో బాత్రూమ్ డోర్ ఎఫెక్ట్ అయితే దీన్ని కూడా గ్రైనేట్ది మార్పిచ్చేసినాం ఇట్లా, గ్రైనేట్ స్టోన్. సో ఇది మన మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ చౌకోట్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ తినేసింది అనమాట. సో తినేస్తే ఆ చౌకోట్ని అక్కడనే పెట్టినది, ఎందుకంటే మళ్ళీ అదే డిజైన్ రావాలి మనకి ఇక్కడ. సో దట్ ఏంటంటే మనకి లోపలికి దోమలు పురుగులు రాకుండా సేమ్ అదే డిజైన్తో కట్ చేయించేసి స్టోన్ని సో అట్లా కూర్చోబెట్టేసాం. నీట్గా అయిపోయింది వర్క్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లోకి రాగానే మనకి దేవుని రూమ్ అంటారు. సో మా దేవుని రూమ్లో నాకే గలీజ్ అనిపించింది. మేము 12 years నుంచి ఉంటున్నాం ఈ ఇంట్లో. ఒకటే టేబుల్ పైన మా ఇంట్లో గుడి లెక్క ఉంటుండే, ఒక గుడిది చెక్కది. ఆ గుడి పెట్టుకొని అందులోనే పెట్టుకుంటుండే దేవుడు. సో మేము యాక్చువల్లీ స్టార్టింగ్లో అనుకున్నాం, కానీ సో ఇక్కడ మనం దేవుని ఫొటోస్ పెట్టుకోవచ్చు, దేవుళ్ళని పెట్టుకోవచ్చు. మామూలుగా ప్రతి ఒక్క ఇంటి దేవుడు ఉంటారు కదా, అట్లా మా ఇంటి దేవుడు ఎల్లమ్మ అనమాట. సో ఎల్లమ్మ కింద ఉప్పలమ్మ ఉంది, పైన ఎల్లమ్మ అనమాట అట్లా. సో ఇట్లా పెట్టుకొని ఇంకా మనం దేవుడు కనవద్దు అనుకుంటే కూడా మనం కర్టెన్స్ టైప్ దానికి ఒక అట్లా పెట్టేసాం, అట్లా పట్టీలు దాంట్లో మనం రాడ్ పెట్టేసాం అనుకో, ఇంకా మనకి దేవుడు కూడా కనబడాడు లోపల అట్లా. సో మరి దేవుని కోసం చేయించిన పార్టీషన్ ఎట్లా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. కంప్లీట్గా బ్లాక్ మార్బుల్తో అయితే చేయించేసినాం. కింద వచ్చేసి స్లైడర్ డోర్స్ వస్తాయి. మనం కావాలంటే స్లైడర్ డోర్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది కావాలంటే ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. బట్ నాకైతే ప్రజెంట్ అయితే ఇట్లనే మంచిగా అనిపిస్తుంది. చూద్దాం, కావాలనుకుంటే మనం దాని కింద స్లైడర్ డోర్ కూడా చేసుకోవచ్చు. మనము దేవుని సామాన్లు ఏమైనా కనబడొద్దు అనుకుంటాం కదా, లైక్ అగరబత్తీలు, అగ్గిపెట్టెలు, అవి కావాలంటే కింద పెట్టుకోవచ్చు, పైన దీపాలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే ప్లాన్ చేసినామా. సో ఇదైతే మన రూమ్ అప్డేట్ అనమాట. ఇంకా కంప్లీట్ రూమ్ అప్డేట్, నా రూమ్ అప్డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. సో మరి ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మామూలు ఖర్చు రాలేదు మా. 3 cheers, round of applause, baby.